అనే భక్తుడి పేరు మీద ప్రారంభమైన ఈ తీర్థం ఈ రోజు లక్షలాది మంది భక్తుల ఆరాధ్య వేడుకగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో పాల్గొనే ఆ 11 గ్రామాలు ఏవి? తీర్థంలో కేవలం 11 ప్రభలే ఎందుకు వస్తాయి? ఆ సంఖ్య వెనుక ఉన్న పరమార్థం. మానవ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 అంశాలు ఉంటాయి. వీటిని భగవంతుడికి అర్పించినప్పుడే మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఆ తత్వానికి ప్రతీకగా 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులు ప్రభల రూపంలో ఇక్కడ సమావేశమవుతారు. సంక్రాంతి పండుగలో 3వ రోజైన కనుమ నాడు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. గంగలకుర్రు, అగ్రహారం వీరేశ్వర స్వామి, వ్యాఘేశ్వర స్వామి వంటి 11 ప్రధాన ఆలయాల ఉత్సవ మూర్తులు జగ్గన్నతోటకు చేరుకుంటారు. ఈ ఏకాదశ రుద్రులను ఒకేసారి దర్శించుకోవడం భక్తులు తమ జన్మ ధన్యంగా భావిస్తారు. జగ్గన్నతోట తీర్థానికి వచ్చే 11 ప్రభలలో ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంది. ప్రధానంగా మొసలపల్లి గ్రామానికి చెందిన మధుమానంత భోగేశ్వర స్వామి ప్రభ అందరికంటే ముందుగా తీర్థస్థలికి చేరుకుంటుంది. ఆతిథ్య గ్రామం కావడంతో ఈ ప్రభ మిగిలిన అన్ని ప్రభలకు స్వాగతం పలుకుతుంది. ఈ ఉత్సవం ముగిసి అన్ని ప్రభలు వెనుదిరిగే వరకు ఆయన ఇక్కడే ఉండడం ఒక ఆచారంగా వస్తుంది. ఇక ఈ తీర్థానికి వ్యాఘేశ్వర స్వామి అధ్యక్షత వహిస్తారు. ఆయన తీర్థస్థలికి చేరుకోగానే మర్యాదపూర్వకంగా మిగిలిన ప్రభలన్నింటినీ భక్తులు ఒక్కసారిగా గాలిలోకి లేపుతారు. ఇది ఇక్కడ పాటించే అత్యంత ముఖ్యమైన సాంప్రదాయం. ఈ సమయంలో భక్తులు చేసే శివనామ స్మరణతో కోనసీమ మొత్తం ప్రతిధ్వనిస్తుంది. గంగలకుర్రు అగ్రహారం నుంచి వచ్చే వీరేశ్వర స్వామి ప్రభ అత్యంత ఎత్తైనది, ఆకర్షణీయమైనది. సుమారు 45 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే ఈ ప్రభను తయారు చేయడం ఒక కళ. ఈ ప్రభను మోసే భక్తుల ఉత్సాహం వర్ణనాతీతం. గంగలకుర్రు గ్రామానికే చెందిన చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ మరొకటి. ఒకే గ్రామం నుంచి 2 ప్రధాన ప్రభలు రావడం ఇక్కడి విశేషం. ఈ 2 ప్రభలు కౌశిక కాలువను దాటుకుంటూ వచ్చే దృశ్యం చూసేందుకు వేలాది మంది కాలువ గట్లపై వేచి చూస్తారు. వక్కలంక గ్రామం నుంచి వచ్చి కాశీ విశ్వేశ్వర స్వామి ప్రభ భక్తి పారవస్యానికి ప్రతీక. ఈ గ్రామం నుంచి వచ్చే భక్తులు శివనామస్మరణతో పరిసరాలను మార్మోగిస్తారు. ప్రభ తయారీలో వీరు పాటించే నిష్ఠ ఎంతో గొప్పది. ముక్కామల గ్రామానికి చెందిన రాఘవేశ్వర స్వామి ప్రభ మరొక ప్రధాన ఆకర్షణ. ఈ గ్రామం తన వేద పండితులకు, సంస్కృతికి ప్రసిద్ధి. అందుకే వీరి ప్రభ కూడా ఎంతో పద్ధతిగా, శాస్త్రోక్తంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. పుల్లేటికుర్రు నుంచి వచ్చే అగస్తేశ్వర స్వామి ప్రభ పౌరాణిక ప్రాశస్త్యం కలిగింది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన లింగంగా దీనిని భావిస్తారు. ఈ ప్రభను మోసే యువతలో కనిపించే శక్తి దైవబలమని భక్తులు నమ్ముతారు. ఇరుసుమండ గ్రామం నుంచి వచ్చే ఆనంద రామేశ్వర స్వామి ప్రభ కూడా ఈ తీర్థానికి వన్నె తెస్తుంది. జగ్గన్నతోట సరిహద్దుల్లో ఉండే ఈ గ్రామం తీర్థం ఏర్పాట్లలో చురుకైన పాత్ర పోషిస్తుంది. నందంపూడి గ్రామం నుంచి వచ్చే చొక్కనాథేశ్వర స్వామి ప్రభ భక్తులను అలరిస్తుంది. అలాగే పెదపల్ల గ్రామం నుంచి వచ్చే మల్లేశ్వర స్వామి ప్రభ మరియు నడిపూడి గ్రామం నుంచి వచ్చే విశ్వేశ్వర స్వామి ప్రభలు ఈ ఏకాదశ రుద్రుల జాబితాను పూర్తి చేస్తాయి. రాష్ట్ర పండుగగా ఈ యొక్క ప్రభల తీర్థాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం మాకు ఎంతో హర్షణీయ విషయం. అలాగే 11 మంది రుద్రులు కూడా 11 గ్రామాల నుంచి కూడా ఈ యొక్క రుద్రుల్ని ప్రభ మీద అధిష్టానం గావించి 11 మంది ఊర్లని ప్రజలందరూ కూడా దాన్ని ప్రభ రూపంలో మోసుకు వస్తూ జగ్గన్ తోట అనే తోటలో ఈ 11 రుద్రుల్ని కూడా ప్రతిష్ఠించి అక్కడ ఒక గంటన్నర సేపు 11 మంది కూడా సమావేశం అయ్యేలాగా ఏర్పాటు చేయడం. ఈ యొక్క చారిత్రాత్మక పురాణం ఏమిటంటే పూర్వకాలంలో ఈ యొక్క కరువు కాటకాలతోటి ఈ ప్రాంతం అంతా కూడా ఉండేదిట. అప్పుడు ఈ 11 మంది రుద్రులు కూడా లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి చర్చించుకుంటున్నారని చెప్పి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలువుదీరడం అనేది దేశంలో మరెక్కడా లేని ఒక విలక్షణ సంప్రదాయం. అయితే ఈ ప్రభల నిర్మాణం, వాటిని తీర్థస్థలికి తీసుకువచ్చే విధానం ఒక సాహస యాత్రను తలపిస్తుంది. ఎత్తైన ప్రభలను, పంట పొలాలను తొక్కుకుంటూ, నిండుగా ప్రవహించే కాలువలను దాటుకుంటూ ప్రభలను జగ్గన్న తోటకు తీసుకువెళ్లి
వెళ్లే యాత్ర అబ్బురంగా ఉంటుంది. సందర్శకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోనసీమలో తయారు చేసే ప్రభలు సుమారు 45 అడుగుల ఎత్తులు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉంటాయి. ప్రధానంగా వెదురు బద్దలను అర్ధచంద్రాకారంలో అల్లి వాటికి రంగురంగుల నూలు వస్త్రాలతో ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. శిఖర భాగంలో త్రిశూలం, మధ్యలో మకర తోరణంతో మహారుద్రుడి ప్రతిమను కొలువుదీర్చుతారు. ఈ భారీ ప్రభలను మోయడం సామాన్యమైన విషయం కాదు. ఒక్కో ప్రభను సుమారు 20 నుండి 40 మంది భక్తులు తమ భుజాలపై మోస్తారు. ప్రభలను మోస్తున్నప్పుడు ఎక్కడా నేలకు తాకించకూడదనేది కఠినమైన నియమం. భక్తులు అశ్శరభ శరభ అంటూ దైవనామస్మరణ చేస్తూ ఉత్సాహంగా సాగుతారు. గంగలగుట్ట అగ్రహారానికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ రెండు కూడా నేల మీద రావు, నీటిలోనే పూర్తిగా ఆ ప్రభలు పూర్తిగా మునిగిపోయి పైకి రావడం జరుగుతుంది. అటు వీరేశ్వర స్వామి, ఇటు చెన్నమల్లేశ్వర స్వామి కూడా పైకి రావడం జరుగుతుంటుంది. ఆ విధంగా ఎంతో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా ఆశ్చర్యపడి ఆనందపడి ఒక మెమొంటోని ఈ యొక్క శివకేశవ యూత్కి పంపించడం జరిగింది. అది ప్రశంసాపత్రం కింద భావించాలి. ఆ ప్రశంసాపత్రం కింద తర్వాత ఇది జనవరి 26న జరిగేటువంటి స్వాతి వేడుకల్లో, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ యొక్క ప్రభని ఒక శకటం కింద ఎంపిక చేసి భారతదేశానికి ఒక మూలస్తంభంగా నిలవడం జరిగింది. ముఖ్యంగా గంగలకుర్రు ప్రభలు కౌశిక కాలువను దాటుకుంటూ వచ్చే ఘట్టం అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. కాలువ దాటేటప్పుడు ప్రభ ఏమాత్రం తడవకూడదు, నీటి చుక్క కూడా దేవుడిపై పడకూడదు. ఎంతో ఏకాగ్రతతో దైవ బలంతో భక్తులు ఈ కష్టతరమైన పనిని పూర్తి చేస్తారు. ఒకప్పుడు ఈ ప్రభలను వంతెన మీదుగా తీసుకువెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ఊరిలో అశుభాలు జరిగాయని పెద్దలు చెబుతారు. అందుకే అప్పటి నుంచి ఎన్ని కష్టాలైనా సరే కౌశిక కాలువలోకి దిగి ఈ ప్రభలను దాటించడం ఒక ఆచారంగా మారిపోయింది. ఈ దృశ్యాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు కళ్లార్పకుండా వేచి చూస్తారు.